ఎన్నో ఉద్యమాల ద్వారా ఎన్నో పోరాటాల ద్వారా జనగామ జిల్లాను ప్రజలు సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న నేపథ్యంలో జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఉన్నతాధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు జనగామలోని సబ్ జైలు ఉంది. దీన్ని జిల్లా కారాగార కేంద్రంగా ఏమైనా మార్చారా, మార్పులు చేర్పులు చేశారా? జైలు డిప్యూటీ జైలర్ గారు సత్య గారు మనతో ఉన్నారు. సార్ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. జిల్లా ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఇంకా ఎలాంటి మా జైళ్ళ శాఖలో ఇంకా మార్పులు జరగలేదు, కానీ ఖచ్చితంగా జరుగుతాయి. అన్ని శాఖలలో ఏ విధంగా మార్పులు జరిగాయో అదేవిధంగా మా శాఖలో కూడా మార్పులు జరుగుతాయి. సార్, ఇప్పుడు ఇంత పెద్ద జైలు కదా ఇది, ఇందులో సిబ్బంది ఎంతమంది ఉంటారు? మీ కింది స్థాయి ఉద్యోగులు ఉంటారా, మీరే పై స్థాయి ఆఫీసరా? ఈ జైలు లోపల సూపరింటెండెంట్గా నేనే వ్యవహరిస్తాను. ఇక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్, అంటే మా జైల్ డిపార్ట్మెంట్లో హెడ్ వార్డర్ అని పిలుస్తాము. ఒక హెడ్ వార్డరు, 5 వార్డర్లు ఇక్కడ అపాయింట్ అవుతారు. కానీ అందులో ప్రజెంట్ మాత్రం ఓన్లీ 2 వార్డర్లు, ఒక హెడ్ వార్డర్ పనిచేస్తున్నాడు, ఒక జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తుంటుంది. సార్, అదేవిధంగా ఇప్పుడు జైల్లో ఎంతమంది ఖైదీలను ఉంచవచ్చు? ఇప్పుడు ఎంతమంది ఖైదీలు ఉన్నారు? ఆడ ఖైదీలు ఎంతమంది, మగ ఖైదీలు ఎంతమంది? మన జైల్లో ఆథరైజ్డ్ అకామిడేషన్ ఈజ్ 30 మంది మేల్ ప్రిజనర్స్, అదేవిధంగా 10 మంది ఫీమేల్ ప్రిజనర్స్. అయితే మన పోలీస్ స్టేషన్స్లో బెయిల్స్ వచ్చినప్పటి నుండి ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రజెంట్ మాత్రం ఖైదీలు ఓన్లీ 2 మాత్రమే ఉన్నారు, వాళ్ళు మగ ఖైదీలు. ఆడ ఖైదీల విషయానికి వచ్చేసరికి మా దగ్గర ఫీమేల్ ఎంక్లోజర్ అండర్ రిపేర్లో ఉన్నది. దాన్ని రిపేర్ ఉద్దేశం గురించి దాన్ని టెంపరీగా క్లోజ్ చేసేసి ఆడ ఖైదీలని సెంట్రల్ ప్రిజన్ వరంగల్కి పంపిస్తున్నాం. ఆ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫీమేల్ ఎన్క్లోజర్ మళ్ళీ ఓపెన్ చేస్తాం. సార్, ఇప్పుడు వచ్చి మాకు ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళ మెన్యూ విషయంలో వాళ్ళు బయట అన్ని జలసాలకు అలవాటు పడి ఉంటారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రవర్తనలో ఏ విధంగా మార్పు వస్తుంది? వారు మీరు ఇచ్చే భోజనం ద్వారా సంతృప్తి చెందుతున్నారా? వేరేమైనా డిమాండ్ చేస్తున్నారా వాళ్ళు మిమ్మల్ని? ఎలాంటి డిమాండ్ లేవండి, ఎందుకంటే వాళ్ళ డిమాండ్ చేయాల్సిన అవసరం రాకుండా మేము మంచి ఫుడ్ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తాము. దాదాపుగా బయట ఒక సాధారణ వ్యక్తి ఏ విధమైన భోజనం తీసుకుంటాడో అదే విధమైన భోజనం మేము కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాము. అందులో ఉదయం వచ్చేసరికి మేము బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళకి అరేంజ్ చేస్తున్నాము. అది కూడా వారానికి 1, అంటే సోమవారము చపాతీ పెడతాము, మంగళవారం వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్లో భాగంగా వాళ్ళకు పొంగల్ పెడతాము, బుధవారం వచ్చేసరికి మళ్ళీ చపాతీ పెడతాము, గురువారము ఉప్మా పెడతాము, శుక్రవారం పొంగల్, శనివారం మళ్ళీ చపాతీ, ఆదివారం వచ్చేసరికి పులిహోర. ఈ విధంగా చపాతీలు ఏర్పాటు చేస్తాము. మళ్ళీ 11 o'clock వచ్చేసరికి లంచ్ ఇస్తాము. మళ్ళీ ఈవినింగ్ 5-5:30 మధ్యలో డిన్నర్ ఇచ్చేస్తాము. ఇందులో కూడా డైలీ ఉదయం టైంలో ఏమో పప్పులు ఇస్తూ ఉంటాం, అంటే ఒకరోజు కందిపప్పు ఇస్తూ ఉంటాం, ఒకరోజు శనగపప్పు ఇస్తూ ఉంటాం, ఈవినింగ్ మాత్రం వెజిటేబుల్స్ ఇస్తూ ఉంటాం. ప్రతి బుధవారము ఎగ్ ఇస్తాం, ప్రతి మొదటి ఆదివారం మటన్ ఇస్తాము, మిగతా 3 ఆదివారాలు చికెన్ ఇస్తాం. దాదాపు ప్రిజనర్స్ అంతా మేము పెట్టే ఫుడ్ తోటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకు పెట్టే ఫుడ్నే మేము మా గార్డింగ్ స్టాఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఫుడ్లో ఎలాంటి డిమాండ్స్ లేవండి ఇప్పటివరకు. ఇప్పుడు శిక్ష పడి వచ్చిన ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కరడుగట్టిన తీవ్రవాది కావచ్చు, లేకపోతే నేరగాళ్ళే కావచ్చు, హత్య చేసిన వాళ్ళే కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళలో మార్పు తీసుకురావడానికి మీదైన శైలిలో వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇస్తారు? ఎలాంటి వాళ్ళ మనసులో మార్పును ఏ విధంగా తీసుకురావచ్చు? వాళ్ళ క్యారెక్టర్ని ఏ విధంగా చేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇక్కడికి దాదాపు కరడుగట్టిన తీవ్రవాదులు రారండి, ఎందుకనంటే ఇది మినిమం సెక్యూరిటీ జైలు. సబ్ జైలు అనేది మినిమం సెక్యూరిటీ జైలు. ఇందులో సాధారణ ఖైదీలను మాత్రమే మేము కన్ఫైన్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఓన్లీ రిమాండ్ ప్రిజనర్స్ మాత్రమే మేము తీసుకుంటాము. శిక్ష పడ్డ ఖైదీలు ఉంటే ఓన్లీ 1 month వాళ్ళని మాత్రమే తీసుకుంటాం. మోర్ దాన్ 1 month ఉంటే మాత్రం వాళ్ళని సెంట్రల్ ప్రిజన్ వరంగల్కి పంపిస్తాము. ఇక్కడ ఉన్న ప్రిజనర్స్ మా దగ్గర ఉన్నంత కాలం లోపల వాళ్ళ లోపల మార్పు తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్ది పంపించడానికి మేము ఒక డైలీ దినచర్యను మా డీజీ గారి ఆదేశాల ప్రకారంగా మేము పెట్టుకున్నాము. ముఖ్యంగా ఇందులో ఉదయం 6 గంటలకు అన్లాకింగ్ చేస్తాము. 6 గంటలకు అన్లాకింగ్ చేసేసిన తర్వాత ఒక 20 to 30 minutes వాళ్ళకు ఫిజికల్ ఎక్సర్సైజులు చేయిస్తూ ఉంటాం. ఫిజికల్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ లోపల ఫిజికల్ ఫిట్నెస్ మరియు మెంటల్ టఫ్నెస్ ఉండాలనే ఉద్దేశంతో పరేడ్ కూడా చేయిస్తాం. అంటే మేము పోలీస్ వాళ్ళం ఏ విధంగా పోలీస్ కానీ జైల్ డిపార్ట్మెంట్ కానీ అదర్ యూనిఫామ్ సర్వీసెస్ వాళ్ళు ఏ విధంగా అయితే పరేడ్ చేస్తారో మా డీజీపీ గారి ఆదేశాల ప్రకారంగా మేము కూడా ఖైదీలతోటి పరేడ్ చేపిస్తాము. పరేడ్ చేయించడం వల్ల మనిషి లోపల చాలా వినూత్నమైన మార్పు వస్తుంటుంది. ముఖ్యంగా వాళ్ళ బాడీతో పాటు మైండ్ ప్రజెన్స్ కూడా ఇక్కడ ఉండడానికి పరేడ్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్బంధ విద్య,
విద్యాదానం ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. 9 నుంచి 11 గంటల వరకు. అంటే మా జైలుకి వచ్చిన ఖైదీలలో ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉంటాడో అతనితోటి ఇల్లిటరేట్స్ వారికి విద్యని దానం చేపించేసి ఒక నిరక్షరాస్యుడిగా జైలుకు వచ్చిన అతన్ని ఒక అక్షరాస్యుడిగా తీర్చిదిద్ది పంపిస్తాము. మళ్ళీ ఈవినింగ్ పూట కూడా 1 గంట నుంచి 4 గంటల వరకు అప్పుడు కూడా నిర్బంధ విద్య ఉంటుంది. 4 నుంచి 4:30 వరకు యోగా చేస్తాము. మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ అయిన తర్వాత కూడా మంచి స్లోగన్స్ వాళ్ళకు ఈవినింగ్ లాకప్ టైం లోపల మంచి స్లోగన్స్ ఏర్పాటు చేపించేసి వాళ్ళ లోపల మహాపరివర్తన అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళ లోపల మంచి మార్పు తీసుకొచ్చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ది పంపిస్తున్నాము. అదేవిధంగా మాకు టైం దొరికినప్పుడు ప్రతి ఆదివారం కానీ లేకుంటే వేరే టైమింగ్స్ దొరికినప్పుడు బయట లెక్చరర్స్ తోటి కానీ సైకాలజిస్టుల ద్వారా కూడా వాళ్ళ లోపల మోరల్ వాల్యూస్ ఎథిక్స్ పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళకు మంచి క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. ఇంకా ఏంటంటే మా డీజీ గారు ప్రజల లోపల మన ఖైదీల లోపల పూర్తి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రొజెక్టర్స్ కూడా పంపించారు. ప్రొజెక్టర్స్ లోపల కూడా వీడియో క్లిప్పింగ్స్, ఆడియో క్లిప్పింగ్స్ వాళ్ళ లోపల మార్పు తీసుకురాచే విధంగా ఏవైతే ఉంటాయో వాళ్ళని సేకరించి వాళ్ళకు వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపిస్తున్నాం. దాదాపు ఎవరైతే థంబ్ ఇంప్రెషన్ తోటి జైలు లోపలికి వస్తే ఖచ్చితంగా అతడు సంతకంతో బయటకు వెళ్తున్నాడండి. ప్రజల లోపల చాలా లోపల నిరక్షరాస్యులు మేము ఇప్పటి వరకు ఒక 280 మందిని నిరక్షరాస్యులను అక్షరాస్యులు తీర్చిదిద్ది బయటకు పంపించేశాము. సరే, ఇప్పుడు జనరల్గా రిమాండ్ ఖైదీ కానీ శిక్షపడ్డ ఖైదీ కానీ రిమాండ్ ఖైదీని ఒక నెల రోజుల దాకా ఇక్కడనే ఉంచుతారంటున్నారు కదా. ఈ నెల రోజులలో వాళ్ళ ఉపాధి కోసం ఏమైనా ఏర్పాట్లు ఏమైనా చేస్తారా? వాళ్ళతో ఏమైనా పని చేయించడం కానీ వాళ్ళ ఖర్చులు డబ్బుల కోసం కానీ ఏమైనా ఉపాధి అవకాశాలు మన జైల్లో ఏమైనా ఉన్నాయా? ఏమైనా కల్పించారా వాళ్ళకి? ఏమైనా సబ్ జైల్స్లలో ఉపాధి అవకాశాలు ఉండవండి. ఇక్కడ ఏంటనంటే రిమాండ్ ప్రిజనర్స్ అని అంటే వాళ్ళకు ఒక్కొక్కరు ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోతారు. ఒక్కొక్కరేమో వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి నెల రోజులు ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు, హార్డ్లీ అంటే 3 months ఉంటారండి. ఇవన్నీ ఇండస్ట్రీస్ వాళ్ళకు ఉపాధి అని అంటే సెంట్రల్ జైల్స్లో ఉంటాయి. అవి శిక్షపడ్డ ఖైదీలకు కానీ అక్కడ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే రిమాండ్ ప్రిజనర్స్ కూడా సెంట్రల్ జైల్స్లో ప్రొవైడ్ చేస్తారు. మన దగ్గర మాత్రం నార్మల్గా డైలీ రొటీన్స్, జైలు శుభ్రత మరియు వాళ్ళ శుభ్రత, కిచెన్, వాళ్ళు భోజనాలు చేసుకోవడం అవి మాత్రమే ఉంటాయి. ఇక్కడ వేరే విధమైన వర్క్స్ ఏమి ఉండవు. ఇప్పుడు రిమాండ్కి వస్తాడు ఖైదీ. రిమాండ్కి వచ్చిన తర్వాత మానసికంగా వేదనతో కానీ ఏదైనా ఇబ్బందులు పడే అవకాశం ఉందా? దానికి ఏమైనా మీరు సొల్యూషన్ ఏమైనా ఉంటాయా? వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ సమాజంలో తిరిగినట్టు నిజంగానే జైలు ఉన్నా కానీ సమాజంలో ఉండే రీతిలో వాళ్ళ కోసం ఎలాంటి చర్యలు చేపడతారు? ముఖ్యంగా మేము ఇప్పుడు చేసే పనే అదే అండి. జనరల్గా ఏంటంటే ఖైదీలు జైలు లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక 3-4 days చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. వాళ్ళని ఏంటంటే మేము దగ్గర తీసుకొని వాళ్ళని అబ్జర్వ్ చేసేసి వాళ్ళ లోపల ముఖ్యంగా ఫస్ట్ ఒక 1 week అయితే వాళ్ళ లోపల మానసిక ఒత్తిడిని తగ్గించడానికి వాళ్ళతోటి మంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము కానీ మా గార్డింగ్ స్టాఫ్ కానీ వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ లోపల మేము కూడా ఒక మమేకం అయిపోయి మంచిగా మాట్లాడేసి వాళ్ళ లోపల ఒత్తిడిని తగ్గించేసిన తర్వాత అప్పుడు మా డైలీ రొటీన్స్లోకి తీసుకోవడం వల్ల వాళ్ళు డైలీ బిజీ అయిపోతారు. బిజీ అయిపోవడం వల్ల డే అంతా వాళ్ళకి అసలు దాదాపు రెస్ట్ ఉండదు. ఏదో ఒక కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళకి ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా బయట ఉన్న ఖైదీల్లా బయట ఉన్న మనుషుల్లాగా వాళ్ళకి ఇక్కడ పొగ కానీ ఆల్కహాల్ కానీ అలాంటివి ఏం దొరకవు. కాబట్టి తొందరగానే ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఒక 1 week 10 days లోపల సాధారణ క్యాండిడేట్ అయిపోయి అప్పుడు చాలా మంచి జీవనానికి అలవాటు పడిపోతాడండి. సార్, ఒక విషయం, ఇప్పుడు రిమాండ్ ఖైదీని కలుసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా వస్తే ఎన్ని రోజుల్లో కలుసుకోవచ్చు, ఎప్పుడు కలుసుకోవచ్చు, వాళ్ళకి అవకాశం కల్పిస్తారు? లేదండి, మన దగ్గర లాకప్ అంటే మన దగ్గర రిమాండ్ ప్రిజనర్స్ తక్కువ ఉంటారు కాబట్టి అసలు వచ్చిన వాళ్ళను ఎంత మాత్రం అక్కడ బయట వెయిట్ చేయనీయము. వచ్చేసి ప్రతి ముద్దాయికి వారం లోపల 2 ములాఖతులు ఉంటాయి. ఏదైనా ఒక ఐడి ప్రూఫ్, గవర్నమెంట్ జారీ చేసిన ఏదైనా ఒక ఐడి ప్రూఫ్, ఆధార్ కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ అలాంటి ఐడి ప్రూఫ్ తీసుకొని వచ్చేస్తే వాళ్ళకు అరగంట ఇస్తామండి. వారం లోపల 2 రోజులు అరగంట ఇస్తాం. ఇప్పుడు వచ్చిన రిమాండ్ ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి సంతృప్తిగానే వెళ్తున్నారా, లేకపోతే ఏమన్నా ఇబ్బందికరంగా బయటకు వెళ్తున్నారా? ఏ శాఖలో లేని విధంగా మా జైళ్ళ శాఖ లోపల మా గౌరవనీయులు డీజీ గారు ఒక వినూత్నమైన ప్రోగ్రాం కండక్ట్ చేశాడండి. అసలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎందులో ఉండవు, ఫీడ్బ్యాక్ ఇస్తాం మేమే. బయటకు ఒక రిలీజ్ అయ్యే ఖైదీకి ఫీడ్బ్యాక్ లెటర్ ఇచ్చేసి అందులో డైరెక్ట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కు రాసే విధంగా మా దగ్గర ఏమైనా లోపాలు ఉన్నా కూడా మేము సర్దుకోవడానికి కానీ లేకుంటే మా నుండి అతడు ఏమైనా ఇబ్బంది పడడం కానీ, ఉదాహరణకు కరప్షన్ గురించి కానీ, లేకుంటే మంచి భోజనం కల్పించకపోతే, లేకుంటే మేము కానీ మా సిబ్బంది కానీ వాళ్ళకు మేము వాళ్ళతో దురుసుగా ప్రవర్తిస్తే ఇలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తామండి. ఈ ఫీడ్బ్యాక్లో మేము అతనికి ఏ విధంగా మేము
ఏ విధమైన వసతులు కల్పించాము, ఈ వసతుల లోపల అతడు సాటిస్ఫై అయ్యాడా లేడా అనేది మొత్తం ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. అందులో రైట్, అవును, కాదు అలాంటి ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ ఉంటాయి. వాటిని టిక్ చేసేసి మా డీజీ గారికి పంపించవచ్చు. దాని మీద అతడు ఒకవేళ మేము అనుకున్నట్టుగా చేయకపోతే మా డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకుంటాడు. ముఖ్యంగా కరప్షన్ గురించి మా డీజీ గారు వచ్చినప్పటి నుండి చాలా సీరియస్గా ఉంటున్నారు. ఫస్ట్ డిపార్ట్మెంట్ కరప్షన్ ఫ్రీ డిపార్ట్మెంట్ అని అనౌన్స్ చేసినందుకు మేము చాలా గర్వపడుతున్నామండి. అలాంటికి తావుండదు. వచ్చిన వాళ్ళు 100% సాటిస్ఫై అయ్యి వెళ్ళిపోతున్నారండి. ఒకవేళ ఏదన్నా ఖైదీ, రిమాండ్ ఖైదీ ఎవరైనా వాళ్ళకి నచ్చకనా, లేకపోతే ఈ యొక్క సమాజంలో తిరిగి ఇక్కడ ఒకేసారి 4 గోడల మధ్యన ఉంచడం వలన డిఫెక్ట్ అయ్యి ఏమన్నా ఇబ్బంది పడి మీ మీదకి ఏమన్నా వేరే విధంగా ప్రవర్తించిన రోజులు ఉన్నాయా? మా మీద దురుసుగా ప్రవర్తించిన రోజులేం లేవండి. ఎందుకంటే దాదాపు ఇన్నోసెన్స్ పీపులే ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా సబ్ జైల్స్లోకి వచ్చేవారికి దాదాపు హార్డ్ కోర్ క్రిమినల్స్ ఎవరు ఉండరు. వాళ్ళకు కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళకు లా మీద అవగాహన లేక, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని చూస్తే సానుభూతి అనిపిస్తుంది. నిరక్షరాస్యులు, లా మీద, చట్టం మీద అవగాహన లేక క్షణికావేశంతో నేరాలు చేసిన వాళ్ళు వస్తూ ఉంటారు. మా మీద అలాంటి దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు లేవు. ఒకవేళ మెంటల్గా అబ్నార్మల్ ఉన్న వాళ్ళని ఉంటే మేము ఒక 1 వీక్ అట్లా అబ్జర్వ్ చేసేసి వాళ్ళని మానసిక చికిత్సాలయాలకు పంపిస్తుంటామండి. అదేవిధంగా హెల్త్ పరంగా ఇక్కడికి రాగానే ఏదో బాధతోటి వీక్ అయ్యి సిక్ అవ్వడం కానీ, మనసు వేదన పెట్టుకోవడం కానీ, బాధపడుతూ ఉండడంతో చిన్నగా అనారోగ్యం పాలైనా కానీ వారికి ఎలా ట్రీట్మెంట్ ఎలా చేపిస్తారా? డాక్టరే వస్తారా, లేకపోతే మీరే ఖైదీని హాస్పిటల్ తీసుకెళ్తారా? మన దగ్గరికి డాక్టర్ వాళ్ళు వారానికి 2 సార్లు వస్తారండి. అదేవిధంగా ఎప్పుడైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు మా స్టాఫ్ తోటి వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్ జనగామకు వెంటనే పంపించేస్తామండి. ఓకే, ఇది జనగామ జైల్లో ఉన్న పరిస్థితి. జైలర్ సత్య గారు మనకు ఇంతసేపు వివరించడం జరిగింది. రిమాండ్ ఖైదీ ఎవరైనా జైలుకి వస్తే వారికి సమాజంలో ఉన్నట్టే అనిపించాలని చెప్పేసి అన్ని వసతులు కల్పిస్తామని చెప్తున్నారు. వారికి సకల సౌకర్యాలు, మంచి భోజనం, మంచి ఆహారం, మంచి అన్ని రకాల వసతులతో ఖైదీ అసలు తన ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపించేలా వసతులు కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటివరకు ఖైదీలు సత్ప్రవర్తనతో బయటికి వెళ్తున్నారు. వాళ్ళను ఒక ఎడ్యుకేటెడ్గా తీర్చిదిద్దే బయటికి పంపిస్తున్నామని చెప్తున్నారు. దాదాపు 200 పైగా ఖైదీలను విద్యావంతులు చేసి పంపిస్తున్నామని చెప్పారు. అదే ఇప్పటి వరకు ప్రశాంతంగా జైల్లో ఎవరు ఎలాంటి ఆటంకంగా కలగజేయకుండా, ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా వచ్చిన రిమాండ్ ఖైదీలు అందరూ చెప్పినట్టుగా విని సత్ప్రవర్తనతో మెదిలారని చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఈ జైలు ఉంది కదా, పక్కనే కోర్టు ఉంది, ఈ జైలు ఆనుకుని ఉన్నాయి. ఇక్కడ సెక్యూరిటీ పరంగా సిబ్బంది తక్కువనే కనిపిస్తుంది. మరి ఏ విధంగా పైన కానీ చుట్టూ కానీ సరౌండింగ్లో కానీ సెక్యూరిటీ ఏ విధంగా విధించారు? బందోబస్తు ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఇక్కడ సబ్ జైలు అనగానే దాదాపుగా సాధారణ ఖైదీల జైలు లోపల ఉంటారండి. ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి గార్డింగ్ స్టాఫ్ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం తక్కువ ఉన్నారు. ఇక్కడ అదేవిధంగా పోలీస్ స్టేషన్లో బెయిల్స్ ఇస్తున్నప్పటి నుండి మన లాకప్ సంఖ్య కూడా చాలా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఇంతకుముందు దాదాపు యావరేజ్గా 35-40 మంది ఖైదీలు ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం 15-20కి దాటట్లేదు. అయితే దానికి అనుకూలంగా గార్డింగ్ స్టాఫ్ కూడా ఇప్పుడు 3 ఉన్నారు. ఇంకొక 2 పెంచాల్సి ఉన్నది. దాని మీద తగు చర్యలు జరుగుతున్నాయి. ఇక సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి దీనికి 18+3 21 ఫీట్స్ పెరిమీటర్ వాల్ ఉంది. దాని మీద లైవ్ వైర్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి ఖైదీ తప్పించుకోవడానికి ఛాన్సే లేదండి. అలాంటి కార్యక్రమాలు జరగడానికి అసలు ఆస్కారం లేదు. మీద అదేవిధంగా 14 AR గార్డ్ ఉంటుంది. పోలీస్ గార్డ్ ఆర్మ్ తోటి AR గార్డ్ ఉంటుంది. చాలా రక్షణ విషయంలో కానీ, మన సెక్యూరిటీ విషయంలో కానీ చాలా కట్టుదిట్టంగా ఉంది. ఎలాంటి లొసుగులు లేవు. సార్, ఒక మాట, ఇప్పుడు జైళ్ల శాఖ డీజీ గారు అవినీతి రహిత జైళ్ల శాఖను తయారు చేస్తామని చెప్పేసి ఒక ఎయిమ్ తీసుకున్నాడు. మరి దాని మీద మీరు ఎంతవరకు కృషి చేస్తున్నారు? మీ వంతు పాత్ర ఏంది మీ జైల్లో? కానీ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు జైలుకి వచ్చే ములాఖాత్ ఎవరైతే వాళ్ళ ఖైదీల ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో, ఇక 100-200 ఇస్తేనే లోపల పంపిస్తారు, లేకపోతే వాళ్ళని ములాఖాత్ చేపిస్తారనే ఒక నానుడి ఉంది, మాట ఉంది. అది ఎంతవరకు నిజమంటారు? అది మేము డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పటి నుండి అయితే లేదండి. ఇంతకుముందు ఏదో పబ్లిక్ అనుకునే వాళ్ళు కావచ్చు, కానీ ముఖ్యంగానైతే ప్రస్తుతం ఉన్న మా డీజీపీ గారు గౌరవనీయులు శ్రీ వికే సింగ్ గారు వచ్చినప్పటి నుండి అవినీతి మీదనే మొత్తం దృష్టి కేంద్రీకరించేసి ఒక అవినీతి రహిత శాఖగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో అతను వచ్చిన తర్వాతనే వెంటనే డైరెక్ట్ కంట్రోల్ రూమ్ నెంబర్స్ ముద్రించిన గోడ పత్రికలు మొత్తం ప్రతి జైలు లోపల, రాష్ట్రం మొత్తం లోపల, ప్రతి టౌన్ లోపల ఎక్కడెక్కడైతే సబ్ జైల్స్ కానీ, డిస్ట్రిక్ట్ జైల్స్ కానీ, సెంట్రల్ జైల్స్ కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ టౌన్ లోపల ప్రతి ప్లేస్ లోపల
కంట్రోల్ రూమ్కు సంబంధించిన నెంబర్లను అందులో ప్రింట్ చేసేసి అన్ని ప్లేసులలో అన్ని కూడల లోపల అతికిచ్చేసామండి. ఆ సంబంధిత లోకల్ జైలు లోపల కానీ ఇంకేదన్నా జైలు లోపల కానీ ఇలాంటి సంఘటనలు జరిగినాయని కానీ లేకపోతే అక్కడున్న సిబ్బంది దురుసుగా ప్రవర్తించినారు కానీ ఎలాంటి అవినీతి మన దృష్టికి వస్తే వెంటనే వాళ్ళ నెంబర్లకి ఫోన్ చేసేస్తా అంటే వాళ్ళు అక్కడ సంబంధిత వాళ్ళ మీద ఎంక్వైరీ కండక్ట్ చేసేసి ఒకవేళ నిజమే అని తేలితే మాత్రం ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ అందులో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మాత్రం 100% అవినీతికి విరుద్ధంగా అవినీతి రహిత జైలు శాఖగా మా డిపార్ట్మెంట్ నడుస్తుందండి. ఇప్పుడు అవినీతి రహిత జైలు శాఖ మార్చేందుకు మీ వంతు పాత్ర, మీ కృషి ఏ మేరకు ఉంది సార్? మా డీజీపీ గారు చెప్పిన తూచ తప్పకుండా పాటిస్తే ఆటోమేటిక్గా మా డిపార్ట్మెంట్ మా శాఖ అవినీతి రహిత జైలు శాఖ తీర్చిదిద్దుతుండని. ముఖ్యంగా ఏంటంటే ఎవరు ములాఖతుకు వచ్చినప్పుడు కానీ బెయిల్స్ లోపల వచ్చినప్పుడు కానీ ఇంకా నిధుల దుర్వినియోగం కానీ అలాంటి వీటికి ఎలాంటి తావు లేకుండా నిక్కచ్చిగా మా ఉద్యోగాలు మేము చేస్తున్నామండి. మా ఉద్యోగాలు మేము సక్రమంగా చేస్తే ఆటోమేటిక్గా జైలు శాఖ అవినీతి రహిత జైలు శాఖగా అయిపోయిందండి 100%. సార్ అదేవిధంగా ఇప్పుడు జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీలకు బయట నుంచి వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ వేరే ఫుడ్, వేరే ఆహారం కానీ లేదా పనులు కానీ ఇతరత్ర ఏమైనా తీసుకొచ్చి ఇస్తే మీరు అలౌట్ చేస్తారా లేదా మీరే ప్రొవైడ్ చేస్తారా? దాదాపుగా ప్రతి జైలు లోపల ఇప్పుడు మా కొత్త డీజీపీ గారు వీకే సింగ్ గారు వచ్చేసిన తర్వాత ప్రతి జైలు లోపల ఈవెన్ సబ్ జైలు నుంచి మొదలెడితే సెంట్రల్ జైల్స్ వరకు అన్ని జైలు లోపల క్యాంటీన్స్ ఉన్నాయండి. ఇక పండ్లు కానీ లేకుంటే ఇంకేమైనా పండ్లు మాత్రమే తీసుకోవచ్చు, బయట నుంచి తీసుకొచ్చుకుంటే మేము ఆలోచిస్తాము. ఇక మా దగ్గరనే అతనికి దినచర్యలో అవసరం ఉన్న ఆర్టికల్స్ అన్నీ, అంటే ఉదాహరణకు బిస్కెట్స్ కానీ లేదా సబ్బులు కానీ టూత్పేస్ట్లు కానీ బ్రష్లు కానీ అలాంటివన్నీ మేమే ప్రొవైడ్ చేసేస్తున్నామండి. ఎంఆర్పి రేటుకే మేము ఇచ్చేస్తూ మా దగ్గరకు వచ్చిన ఖైదీలకు మేమే అన్ని వసతులు కలిగిస్తున్నాం. ఉదాహరణకు ఈ విధంగా లోపల క్యాంటీన్ ఏర్పాటు చేసేసి వాళ్ళ ఖైదీలకు అనుకూలంగా మేము అన్ని వసతులు కలిగిస్తున్నాం. అదేవిధంగా ఖైదీలకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు సకల సౌకర్యాలు అసలు మనం చూస్తున్నాం. ఇప్పుడు అసలు వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయో లేవో అనుకోవచ్చు మనం. అన్ని సౌకర్యాలు సోప్స్ కానీ స్నాక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ కోల్గేట్స్ టూత్పేస్ట్లు అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాటితో పాటు మంచి ఆహారం కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఉన్నతాధికారి జైళ్ళ శాఖ డీజీ ఏదైతే ఒక ధ్యేయంగా పెట్టుకున్నాడో అవినీతి రహిత శాఖ జైళ్ళ శాఖను తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక ఏం పెట్టుకున్నాడో అదే దిశగా అన్ని జైళ్ళ అధికారులు అవినీతి రహితం కోసం చాలా కృషి చేస్తున్నామని చెప్తున్నారు. అసలు కరప్షన్ అనేది మాటే మా దగ్గర రాదు, అసలు ఆ మాటకు మా దగ్గర ఛాన్సే లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇక్కడ రానున్న రోజుల్లో ఈ యొక్క జిల్లా ఏర్పడిన తర్వాత రానున్న రోజుల్లో ఈ సబ్ జైలు జిల్లా కారంగా మారుతుందని ఆశిద్దాం. ఇప్పటి వరకు మన డిప్యూటీ జైలర్ సత్య గారు మనకు ఎన్నో వివరించారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఉపేందర్తో శ్రీనివాస్, JNTV, జనగాం.